ఏంటి అంటే మస్కిటోస్ నంబర్ ఆఫ్ మస్కిటోస్ పాపులేషన్ పెరుగుతుంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ, చికెన్ గునియా ఇవన్నీ ఏంటి అని అంటే మస్కిటో బోర్న్ డిసీజెస్ అంటారనమాట. సో ఇవన్నీ కూడా ఈవెన్ మలేరియా, సో మస్కిటో బైట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్సే ఇవన్నీ మాన్సూన్ సీజన్లోనే ఎక్కువ పెరుగుతాయి. సో దానిలో ఏంటంటే మనం మాన్సూన్ సీజన్లో కొంచెం మస్కిటోస్ నుంచి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ రావడం కొంచెం తగ్గుతుంది అనమాట. సో లైక్ ఉన్న ఏరియాలో సరౌండింగ్ ఏరియాస్ని క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడం, స్టాగ్నెంట్ వాటర్స్ లేకుండా చూసుకోవడం, సీవేజ్ వాటర్స్ని క్లీన్ చేసుకోవడం, అండ్ అన్ని ఇంట్లో కూడా మస్కిటో రెపెలెన్స్ యూస్ చేయడం, అండ్ డే టైమ్ ఫుల్ బాడీ క్లోదింగ్ యూస్ చేయడం అనేది మనం ప్రికాషనరీ మెజర్స్ లాగా తీసుకోవాలి టు ప్రివెంట్ ది మస్కిటో బైట్స్. అలా కాకుండా జనరల్ ఇమ్యూనిటీ పెంచడానికి కూడా రెగ్యులర్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం అండ్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సీజన్లో ఏంటి అని అంటే చాలా ఫుడ్ బోర్న్ అండ్ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తూ ఉంటాం, లైక్ టైఫాయిడ్ కూడా. సో దీనికి ఏంటంటే ఫుడ్ అండ్ వాటర్ కూడా ప్రాపర్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం అండ్ మినరల్ వాటర్ తీసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. అండ్ సిమ్టమ్స్ వస్తున్నాయంటే వెంటనే యాంటీబయాటిక్స్ అవన్నీ తీసుకోకూడదు. సో అప్పుడు ఏమవుతుందనంటే నెక్స్ట్ టైం మనకి ఎప్పుడైతే యాంటీబయాటిక్ నిజంగా అవసరం పడుతుందో బాడీలో అది పని చేయదన్నమాట. సో సింపుల్ కాఫ్, కోల్డ్, సోర్ థ్రోట్ రాగానే చాలామంది యాంటీబయాటిక్స్ తీసేసుకుంటారు ఓవర్ ది కౌంటర్. సో అలా చేయకూడదు. అండ్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్ సీజనల్ ఫుడ్స్ తీసుకోవాలి, లిక్విడ్స్ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ హౌస్ అండ్ సరౌండింగ్ కమ్యూనిటీలో కూడా శానిటేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి.